హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిపోదా శనివారం మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్యా. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. నాని అన్న న్యాచురల్ స్టార్ నాని, అలాగే ప్రియాంక మోహన్, అలాగే ఎస్ జే సూర్య కాంబినేషన్లో ఈ మూవీ అనమాట అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్యా. చెప్పాలంటే నాకనమాట చాలా బాగా నచ్చింది. వివేక్ ఆత్రేయ గారు చేసిన ఈ అంటే సుందరమి మూవీ కొద్దిగా డల్ అనిపించిన ఈ మూవీ బెటర్గానే అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్ విషయాలు అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీలో పాజిటివ్ విషయాలు అనమాట, ఒకళ్ళని మించిన ఒకళ్ళు యాక్టింగ్ అయితే చేశారు భయ్య, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక మన నాని గారి యాక్టింగ్ మరియు ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ అనమాట మన నాని అన్న క్యారెక్టర్ వైజ్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఆయనకి ఏ విధమైన గొడవ జరిగినా, అంటే చిన్నప్పటి నుండి ఏ విధమైన గొడవ జరిగినా, ఎలాంటి వాళ్ళు గొడవ చేస్తున్నా సరే ఆయనకి తట్టుకోవాలి కాదు, అయితే వాళ్ళని చిరుగు బాధిస్తాడు. అలా అనమాట వాళ్ళకి వాళ్ళమ్మ మాట ఇస్తుంది. ఆ విధంగా సరిపోతా శనివారం మూవీ అనమాట. శనివారం రోజే అతను కసి అయితే తీర్చుకుంటాడు. అలాగే ఎస్ జే సూర్య గారు ఒక ఊరు అయితే ఉంటుంది భయ్య, ఆ ఊరికి అనమాట ఈయన మన ఎస్ జే సూర్య గారు టార్చర్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ మూవీ. అలాగే ఇప్పుడు ప్రియాంక మోహన్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రియాంక మోహన్ మరియు మన నాని అన్న అంత కెమిస్ట్రీ అంత వర్క్ అవ్వలేదు నాకైతే అనిపించింది. వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ అయితే వచ్చింది భయ్య. అయితే నాని అన్న చెప్పారు ఇంటర్వ్యూ అనమాట, దీంట్లో ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని. నిజం చెప్పాడు భయ్య. అసలు ఒక్కళ్ళ మించిన అంటే నాని అన్నని ఒకవైపు బెటర్గా చూపిస్తారు, అలాగే ఇంకోసారి అనమాట ఎస్ జే సూర్య గారిని చూపిస్తారు. ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ వైజ్ చెప్పాలంటే ఆయన సీరియస్గా ఉన్నా సరే మనకు కామెడీ అనిపిస్తుంది. అదే కాకుండా ఆయన కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి, సీరియస్ చెప్పినా సరే మనకు నవ్వు వస్తూనే ఉంటుంది. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది భయ్య. అదే కాకుండా ఆయన క్యారెక్టర్ మాత్రం మామూలుగా చించేశాడు భయ్య. అసలు నిజం చెప్పాలంటే ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నాని అన్న అనమాట ఇప్పుడు మనకు తెలిసిందే, ఒక ఆఫీసర్కి అయితే ఉంటాడు. వాళ్ళ మధ్య ఏ విధంగా ఉంటుందో, అసలు వాళ్ళ మధ్య గొడవ అయితే ఫేస్ ఆఫ్ సీన్లు నెక్స్ట్ లెవెల్. అదే కాకుండా దీంట్లో బీజియం వర్క్ అనమాట చించేశారని నాకైతే అనిపించింది భయ్య. వామ్మో, ఆ బీజియం ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఆ బీజియం కొట్టిన వాడికి అనమాట దండం పెట్టాలి, మ్యూజిక్ డైరెక్టర్కి. అంత బాగా కొట్టాడు భయ్య. ఇంటర్వెల్కి అలాగే క్లైమాక్స్కి మామూలుగా అయితే ఇవ్వలేదు బీజియం. అలాగే అనమాట ఇప్పుడు మన నాని అన్నకి ఆ విధంగా ఈ మూవీ నాకు తెలిసి సీక్వెల్ కూడా వచ్చిందని నాకైతే అనిపించింది భయ్య. ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ దాన్ని పట్టించుకుని అనమాట సీక్వెల్ తీసే అవకాశాలు ఉన్నాయని నాకైతే అనిపించింది. అదే కాకుండా ప్రియాంక మోహన్ వీళ్ళ మధ్య అనమాట కొద్దిగా కెమిస్ట్రీ వర్క్ అవ్వలేదు. చెప్పాలంటే ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కెమిస్ట్రీ అంత బాగా నచ్చలేదు. మేబీ ఎందుకంటే ఆవిడ పోలీస్ ఆఫీసర్, దానికనుక అనమాట వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అంత వర్క్ అవ్వలేదు. ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అనమాట తక్కువ అనిపించింది. తక్కువ అంటే చాలా కొద్దిగా తక్కువ అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే కాకుండా దీనికో అనమాట ఇప్పుడు నెగిటివ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట ఈ మూవీలో నెగిటివిటీ అంటే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య, బాగా లాగ్ అనిపిస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూకొని మనకి అర్థమయ్యేలా చెప్తున్నట్టు నాకైతే అనిపించింది. ఆ సీన్ అనమాట చాలా అంటే చాలా బోరింగ్ అయితే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి భయ్య. ఫస్ట్ ఈ సీన్స్ కనుక అంటే మూవీ చాలా పెద్దది, దాంట్లో అనమాట ఈ సీన్లను ఉంచకుండా ఉంటే బాగుండేది నాకైతే అనిపించింది. అంటే అంత పెద్ద 2 hours 50 minutes మూవీ అనమాట. దీంట్లో అలాంటి సీన్లు అంటే ఈ లాగ్ అని చెప్పేసి సీన్లు అనమాట కనీసం 20 minutes అయితే ఉంటాయి. అవి స్కిప్ చేసి ఉంటే బాగుండేది నాకైతే అనిపించింది భయ్య. అదే కాకుండా దీంట్లో కొద్దిగా సాంగ్స్ అనమాట, సాంగ్ కూడా అంత బెటర్గా లేవని నాకైతే అనిపించింది. సాంగ్సే కొద్దిగా నెగిటివిటీ. అదే కాకుండా ఇప్పుడు ఎమోషన్స్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్, వాళ్ళ అమ్మగారిది కొద్దిగా డ్రామా అయితే బాగుంది. అలాగే డ్రామా చాలామంది డ్రామా చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. అయితే మనకి డైరెక్టర్ అంటే సుందరానికి మూవీ చేసిన ఇదే అనమాట. అంటే దాంట్లో క్యారెక్టర్ చూస్తూ ఉంటాంగా, అంటే మనకి ఉన్న క్యారెక్టర్ అంటే ఏదో ఊహించుకుంటాం, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. క్యారెక్టర్ వైజ్గా అయితే వాళ్ళైతే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఆ మూవీకి. ఈ మూవీ కూడా అలాగే అనిపించింది నాకైతే అనిపించింది. కొన్ని లాగ్ సీన్స్ అనమాట, అవే నెగిటివిటీ అని నాకైతే అనిపించింది భయ్య. ఇక ఈ ఓవరాల్గా అనమాట ఈ మూవీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఎస్ జే సూర్య గారి మరియు నాని గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.